వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంతూరు భద్రాద్రి జిల్లాలోని గండుగుల్లపల్లి ఏకలవ్య గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన మంత్రి పాఠశాలలో అందుతున్న వసతుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే నిరుపేద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నాణ్యమైన భోజనం అందించాలన్న ఉద్దేశంతోనే డైట్ ఛార్జీలు 40% పెంచామని మంత్రి స్పష్టం చేశారు. లేనటువంటి డైట్ ఛార్జీలు గాని కాస్మెటిక్ ఛార్జీలు గాని పెంచుకొని మన భవిష్యత్ తరాలకి మనం అవకాశాలు ఇస్తే ప్రపంచాన్ని గెలుస్తారనే ఆశతోటి ప్రభుత్వం కష్టమైన ఇబ్బంది ఉన్న ఈ యొక్క 500 కోట్లు ఈ రోజు డైట్ ఛార్జీల కోసం, కాస్మెటిక్ కోసం, పేద పిల్లల కోసం, బడుగుల కోసం, ఆయా స్కూల్లో చదివిన లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళకంటే మీరు ఉన్నత స్థానంలో ఉండాలనేది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, నా కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.